శాంతి భద్రతల్లో హైదరాబాద్కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరమేనని మరోసారి స్పష్టమైంది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలతో ఫరిడవిల్లిన హైదరాబాద్ దేశంలోనే టాప్ 5 మహిళా సురక్ష నగరాల్లో ఒకటిగా నిలిచింది. 87.5% మంది నగర జీవనంపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు DEI సొల్యూషన్స్ సంస్థ అవతార్ వెల్లడించింది. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే స్ఫూర్తి తెలంగాణలో విరాజిల్లుతోంది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా హైదరాబాద్ నగరంలో మహిళలు భద్రంగా భరోసాతో జీవనం సాగిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ తో మహిళా భద్రతే తమ తొలి ప్రాధాన్యమని కేసీఆర్ చాటి చెప్పారు. మహిళా సమస్యలపై సాహసాస్త్రాన్ని సంధించారు. షీ టీం తీసుకొచ్చిన పోకిరీలో వణుకు పుట్టించారు. పసిపాప నుంచి కాలేజీకి వెళ్లే అమ్మాయి వరకు, ఇంట్లో గృహిణి నుంచి పని ప్రదేశంలో మహిళ వరకు అందరికీ నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలతో హైదరాబాద్ నగరాన్ని ఆడబిడ్డలకు రక్షణ వలయంగా తీర్చిదిద్దారు. తాజాగా మహిళల సంరక్షణ, ఉపాధి, వసతి, పని ప్రదేశాల్లో భద్రత వంటి 17 అంశాల్లో అవతార్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో దేశంలోని టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ సొల్యూషన్స్ లో అగ్రగామి సంస్థగా పేరొందిన అవతార్ దేశవ్యాప్తంగా 113 నగరాల్లో టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇండియా 2023 పేరుతో సర్వే నిర్వహించింది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2023 మధ్య దేశంలోని 1200 మంది మహిళల అభిప్రాయాలు సేకరించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, జాతీయ జనాభా గణన, నేరాల రికార్డులతో పాటు వివిధ ప్రభుత్వ వనరుల నుంచి సేకరించిన డాటాలను కూడా సర్వేలో పరిగణలోకి తీసుకుంది. సోషల్ ఇన్క్లూజన్ స్కోర్, ఇండస్ట్రియల్ ఇన్క్లూజన్ స్కోర్, సిటిజన్ ఎక్స్పీరియన్స్ స్కోర్ వంటివన్నీ పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 5వ స్థానంలో నిలవగా, మొదటి స్థానంలో చెన్నై, 2వ స్థానంలో బెంగళూరు, 3వ స్థానంలో పూణే, 4వ స్థానంలో ముంబై నిలిచాయి. 6 నుంచి 10వ స్థానం వరకు వరుసగా కోల్కతా, అహ్మదాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, జైపూర్ నిలిచాయి. దేశంలోని 113 నగరాల్లో జీవించడంపై ఎంతమంది సంతృప్తితో ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు వంటి అంశాలను అవతార్ సంస్థ వెల్లడించింది. పిల్లల విద్య, ఉన్నత విద్య, హెల్త్ కేర్, ఉద్యోగ అవకాశాలు, పిల్లల సంరక్షణ, వినోదం, సేఫ్టీ, హౌసింగ్, ఉత్తమ జీవన ప్రమాణాలు, రవాణా సౌకర్యం, ఇంటి అద్దెలు, ఉమెన్ హాస్టల్స్, తాత్కాలిక వసతి సౌకర్యాలు, బిల్డింగ్ నెట్వర్క్, గ్రీన్ స్పేస్, ప్రభుత్వ సంస్థల స్పందన, మహిళా పోలీస్ అధికారులు అనే అంశాలను వివరించింది. అందులో హైదరాబాద్లో జీవించడంపై 50% మంది స్త్రీలు చాలా సంతోషంగా ఉన్నామని తెలుపగా, 37.5% మంది స్త్రీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 12.5% మంది మాత్రం కొత్త ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అటు చెన్నైలో 55.6% మంది పాజిటివ్ అభిప్రాయాన్ని చెప్పగా, 44.4% మంది తటస్థంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ మహిళల రక్షణ, అభివృద్ధికి ఎన్నో గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ప్రారంభించారు. ఆడబిడ్డకు ఆపదొస్తే షీ టీమ్స్ గుర్తుకు వచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ప్రధానంగా 8 విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయి. షీ టీం, భరోసా, సాహస్, ఎన్ఆర్ఐ సెల్, ప్రైడ్ ప్లేస్ సెల్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్, సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్లు నిరంతరం స్త్రీల కోసం పనిచేస్తున్నాయి.
మరోవైపు లైంగిక బాధితులకు అండగా ఉండేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే భరోసా విభాగం పనిచేస్తోంది. మృగాళ్ల వేధింపులు అరికట్టేందుకు సాహస్ అనే మాడ్యూల్ను తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఉమెన్ సేఫ్టీ వింగ్లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మాడ్యూల్ను తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏహెచ్టీ యూనిట్ల నుంచి తన పనిని నిర్వర్తిస్తోంది. ఇలా ప్రతి వింగ్కు సమర్థ అధికారులను నియమించారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. ఫలితంగా దేశంలోనే సేఫ్టీ ప్రదేశాల్లో హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో నిలిచింది.